దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీవు అందరితో బాగున్నాను అని చెప్పిన దేవుడికి నిజం తెలుసు. నీ హృదయంలో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో, ఎందుకు నువ్వు రాత్రులు నిద్రపోవట్లేదు, నువ్వు ఎందుకు మౌనంగా ఏడుస్తున్నావు, ఎందుకు దేవా ఇంకెంతకాలం అయ్యా నాకు ఈ పరిస్థితి అని నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉండగా నీ హృదయంలో ఉన్న వేదన దేవుడు చూస్తూ ఉన్నారు. నువ్వు పైకి చెప్పకపోయినా నీ నిశ్శబ్దంలో కూడా దేవుడు నీ యొక్క బాధను వింటూ ఉన్నారు, నీ యొక్క ప్రార్థన వింటూ ఉన్నారు. ఆయన నీ బాధను చూస్తూ ఉన్నారు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు. నీ హృదయం ఎంత భారంగా ఉందో ఆయనకి తెలుసు. దేవుని యొద్ద నుంచి మనం ఏది దాచలేము. నీ నవ్వు వెనుక ఉన్న బాధని ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నారు. నీ మౌనం వెనుక ఉన్న కన్నీరు, ఆవేదన దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆమేన్. దేవుడు మన హృదయములో ఏమి దాగి ఉందో ఆంతర్యమును ఎరిగి ఉన్న దేవుడు. ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. యేసు అందరినీ ఎరిగినవాడు. అందరూ ఆయనకు తెలుసు. ఏ హృదయముతో మనము దేవుని సేవిస్తున్నామో, ఎంతగా ఆయన మీద ఆధారపడి ఉన్నామో, ఎంత విశ్వాసముతో నమ్మికతో మనము దేవుని పూజిస్తూ ఉన్నామో, సేవిస్తూ ఉన్నామో, ఆయన నమ్ముకుని ఉన్నామో, సమస్తము దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన మన ఆంతర్యమును, మన హృదయమును చూస్తున్న దేవుడు. ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశీలించే దేవుడు. కాబట్టి ఆయనకంటూ మరుగైంది ఏదీ లేదు. నువ్వు ఈరోజు ఎందుకు నువ్వు నిద్రపోకుండా కన్నీరు కారుస్తున్నావు? నీ హృదయ అంతరంగములో ఏ భారం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. ఆయనకంటూ మరుగైంది ఏదీ లేదు. మనం ఆయన ఎదుట ఏది దాచలేం. ఎందుకంటే ఆయన మన హృదయాన్ని అంత సూటిగా చూస్తూ ఉన్నారు. పైకి నవ్వుతూ బాగున్నాను అని చెప్పిన దేవుడు మన హృదయంలో నా బాధ ఏంటో దేవుడు చూస్తున్న దేవుడు. కాబట్టి ఈరోజు ఏ బాధతో నువ్వు ఉన్నావో, ఏ వేదనతో నువ్వు ఉన్నావో, ఏ హృదయ భారంతో నువ్వు ఉన్నావో, ఏ విషయంలో నీ హృదయం గాయమైపోయిందో, మనుషుల మాటల ద్వారా నీ హృదయాన్ని గాయం చేస్తూ ఉండగా నువ్వు పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు లేరని నువ్వు కృంగిపోతూ ఉండగా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీకు సమీపముగా ఉన్న దేవుడు. ఎలాంటి పరిస్థితులను ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన లేవనెత్తే దేవుడు. నీ హృదయంలో ఏముందో దేవుడికే తెలుసు. కాబట్టి నీ పరిస్థితిని దేవుడు మార్చి ఆయన నిన్ను లేవనెత్తి ఒక ఆశీర్వాదకరముగా ఉంచుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవత. నీచి నీ సమయాన్ని బట్టి వందనాలు దేవత తండ్రి. అయ్యా, వాగ్దానంలోంచి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేరుగు దయచేయండి తండ్రి. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. అయ్యా, ఈ చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.